నాన్నగారు కొన్ని కొన్ని నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలో ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు చిన్నప్పుడు బాగా చిన్నవాడిని ఆల్మోస్ట్ 5th క్లాసు 4th క్లాసు స్టేజ్లో ఉన్నప్పుడు చెన్నైలో ఉండేవారు నాన్నగారు. అప్పుడు ఒక నైటు అద్దె రెంట్ కట్టలేదని చెప్పేసి అంతకుముందు కొన్ని 2-3 సార్లు చెప్పారు, ఖాళీ చేసేయాలి, రెంట్ కట్టకపోతే ఈరోజే లాస్ట్ డే, మీరు ఖాళీ చేయకపోతే బాగోదన్న టైప్లో చిన్న వార్నింగ్స్ అవి ఇస్తుంటే కట్టేస్తాం 1 డే 2 డేస్ అని చెప్పేసి ఆయన అలాగా ప్రొలాంగ్ చేస్తూ వస్తుంటే ఒక నైటు ఆల్మోస్ట్ బట్టలన్నీ తీసేసి సామాన్లన్నీ తీసి నైట్ 11 o'clockకి టోటల్గా రోడ్డు మీద పాడేశారు. అన్నీ రోడ్డు మీద పాడేసి వాళ్ళు ఉన్న బట్టలను కూడా అంటించేశారు, నిప్పు పెట్టి అంటించేశారనమాట. ఇద్దరికే అప్పుడు నేను చాలా చిన్నోడిని, ఆయన ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ. నైట్ టైం ఎవరో రాలా, ఎవరో పట్టించుకోలేదు, అసలు మనం ఎవరో చూడలేదు. ఆ టైంలో లాక్ చేసేసుకున్నారు, ఇంట్లోంచి బయటికి మనల్ని వెకేట్ చేయించేసి సామాన్లన్నీ చెల్లాచెదురుగా పాడేసి లాక్ చేసుకున్నారు. లాక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వరకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి అనేది ఏది పాల్పోలేదు. డబ్బులు కూడా లేవు చేతిలో అప్పుడు డాడీ దగ్గర. ఆ స్థితిలో ఇద్దరం మార్నింగ్ వరకు అక్కడే ఆ సామాన్లన్నీ చూసుకుంటూ దగ్గరికి పెట్టుకుని రోడ్డుకు ఒక సైడు ఇద్దరం రోడ్డు మీదే ఉన్నామండి. అదొక సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది. ఒకసారి విజయవాడ వాళ్ళ ఫ్రెండ్ రాజుగారి ఇంటికి మిలిటరీలో చేసే ఆయన ఇంటికి ట్రావెల్ చేస్తూ పడిపోయాం ఎదరికే. అందరూ ఫ్యామిలీ 4 పర్సన్స్ పడిపోయినప్పుడు నాకు ఫోర్ హెడ్కి దెబ్బ తగిలింది. డాడీ డ్రైవింగ్ స్కూటరు, ఎవరో సైక్లిస్ట్ అడ్డు వస్తే కింద పడిపోయాం. ఫోర్ హెడ్కి దెబ్బ తగిలి ఒళ్ళంతా బాగా గాయాలైతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా అక్క వచ్చి వాడికి ఒళ్ళంతా కట్లు కట్టారు. మా అక్కకి వెనకాల కూర్చోవటం వల్ల దెబ్బ తగల. నాకు కూడా ఏమన్నా కట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే డాడీ మమ్మల్ని ఇద్దరినే అయ్యో చాలా జాలీగా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంటే ఇలా జరిగింది అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకుని నైట్ టైమ్స్ ఎప్పుడు జ్వరం వచ్చినా ఎప్పుడు ఏది చేసినా ఎత్తుకుని ఏదో ఒకటి కొంటాక బయటికి తీసుకెళ్ళి, ఆయన ఎక్కువ ఏంటంటే ఏదో బండి ఎక్కించుకుని తీసుకెళ్ళేవారు కాదు, మమ్మల్ని ఇద్దరిని కూడా ఎక్కువ ఎత్తుకుని తీసుకెళ్ళేవారు అనమాట. చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. Hi viewers, this is Shashikiran Narayana. Please watch and subscribe Newstone Media.